జై శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను, మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో నవరాత్రి డే 2 మనము గాయత్రి అమ్మవారిని పూజించుకుంటాము. సో ఈరోజు కొన్ని పూలు తీసుకుందామని గుడి మల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్తున్నాము. నిన్న ఆంటీ సహస్రనామాలు చదవడానికి ఒక ఆంటీ వచ్చారు. తను 108 పూలతో చేసుకోమ్మా, ఈ నవరాత్రుల్లో బాగుంటుంది, నీకు మంచి అవుతుంది అని ఒక మైండ్లో ఒకటి థాట్ వేసారనమాట. సో దానికోసం కొంచెం పూలు కావాలంటే కొంచెం కలర్ఫుల్గా అన్ని కలర్స్ పూలతో ఎవ్రీడే చేసుకోవచ్చు మీరు 108 అని చెప్పారు. సరే ఈరోజు గాయత్రి అమ్మవారు కాబట్టి మ్యారీగోల్డ్ ఆ కలర్ ఏమన్నా ఉన్నాయేమో చూసి, ఒకవేళ ఓకే అంటే ఉంటే తీసుకుంటాను, లేదు అంటే వేరే ఏదైనా ఫ్లవర్స్ ఏమన్నా ఉంటే అది దాంతో చేద్దామని. ఈ 9 days ఒకవేళ ఉంటాయా లేదా తెలీదు, అన్నీ తీసుకుంటే చూద్దాము. ఒక 3-4 days అట్లీస్ట్ కొన్ని వెరైటీస్ తీసుకుంటే ఉంటాయేమో, 2-3 days అని అట్లీస్ట్ అని బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి మనకి 12:31 అవుతుంది. ఇంటికి వచ్చి మహాప్రసాదాలు చేసుకోవాలి. అట్లీస్ట్ 3 o'clock వరకు నేను ఇంటికి రిటర్న్ అవ్వాలి. మార్నింగ్ కుంకుమార్చన అయిపోయింది, అష్టోత్తరం చదివేసుకున్నాను. మార్నింగ్ ఫ్రూట్స్ పెట్టాను అమ్మవారికి. అండ్ ఇప్పుడు మహా నైవేద్యంకి ఈరోజు కొబ్బరి అన్నము, సేమియా కేసరి, అండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ ఎవరో వస్తున్నారు అని చెప్పారు. సో ఇంకొంచెం ఏమన్నా చేద్దాం ఎక్స్ట్రా అని చూస్తున్నాను. ఇంకా మెనూ డిసైడ్ చేసుకోలేదు సరిగ్గా. కొబ్బరి అన్నం అయితే డిసైడ్ అయింది. కొబ్బరి అన్నము, కేసరి, సేమియా కేసరి ఒకటి, అండ్ హాట్లో ఇంకేమన్నా తినే వాళ్ళకి పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం అట్లా కొంచెం హాట్ ఒకటి కర్రీ ఏదైనా చేస్తాను. నాకు అస్సలు మాట్లాడడానికి టైం ఉండట్లేదండి. ఈ కార్లో కూర్చున్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటాను కాబట్టి మాట్లాడుతున్నాను. సో బ్లాగ్స్ పెడుతున్నాను, కొన్ని కవర్ నిన్నైతే అస్సలు టైమే దొరకలేదు, ఏది కవర్ చేయలేకపోయాను. సో ఈరోజు మేబీ ట్రై చేస్తాను కవర్ చేయడానికి, చూసి ఆనందించండి. మా డెకరేషన్ ఎలా ఉంది, మా అమ్మవారు ఎలా ఉన్నారు, ఒక్కసారి కమెంట్లో మీరు కూడా నాకు చెప్పండి. సో దట్ ఇంకేమైనా తప్పులున్నా ఏమన్నా చెప్పండి, సరిదిద్దుకుంటాను. అండ్ ఇంకేమైనా ఐడియాస్ వస్తే కూడా చెప్పండి. నాకు నిన్న ఆంటీ చెప్పారు కదా, మణిద్వీప వర్ణన చదువుకుంటూ 108 ఫ్లవర్స్ చేసుకుంటే బాగుంటుందని చెప్పారనమాట. సో ఇలా ఇంకా మీకు కూడా ఇంకేమన్నా ఉంటే చెప్పండి, చేద్దాం మనము అందరం కలిసి. సో ఈ వ్లాగ్లో చూడండి ఇంకా ఏం వస్తుంటుంది నెక్స్ట్. నాకు తెలియదు, ఏం షూట్ చేస్తాను కూడా తెలీదు. సో యా, సీ యూ. అందరూ హ్యాపీగా నవరాత్రులు చేసుకుంటున్నారు, అమ్మవారిని పూజించుకుంటున్నారు అనుకుంటూ ఈ వ్లాగ్తో కంటిన్యూ చేస్తాను ఇక్కడ నుంచి. బాయ్ ఫర్ నౌ. సో పూలు మార్కెట్ వెళ్ళలేదండి, వేరే పని వచ్చింది మధ్యలో. సో కుకట్పల్లికి వచ్చాము. కుకట్పల్లి దగ్గర పూల మార్కెట్ ఒకటి ఉంది, అక్కడ తీసుకున్నాము బంతిపూలు దండ, చామంతి దండ. యాక్చువల్గా మ్యారీగోల్డ్ ఇవాళ వేయాలన్నమాట, ఇవాళ అమ్మవారికి మ్యారీగోల్డ్ కలరు. సో మ్యారీగోల్డ్ కలర్దే మనకి దొరికింది. ఏంటో చూడండి, మేము అక్కడ పోకుండా ఇక్కడే తీసుకోవడము అన్ని. సో ఓకే, అవన్నీ అవుతుంటాయి. హార్న్ కొట్టకుండా తీసుకెళ్తాడంట కారు. చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతాడు. విల్ యూ బీ సక్సెస్? ఓకే, సక్సెస్ అవుతాడట. హార్న్ కొట్టట్లేదు, చూద్దాం. మెల్లిగా వెళ్తున్నాడు, ఎవరైనా అడ్డం వస్తే హార్న్ కొట్టకుండా. ఏమైంది, హార్న్ కొట్టద్దని ప్రతిజ్ఞ చేసిన, బ్రేక్ కొట్టను అనుకుంటే ఎక్కిపోతాం ఇద్దరం. ఇట్లాంటి శపథాలు చెయ్యకు నువ్వు అని అంటున్నా నేను. హార్న్ ఎందుకు కొట్టాలి? తెలంగాణ కేసీఆర్ గుర్తొస్తున్నాడు. కేసీఆర్ స్పీచ్ని చాలా రోజులు అయింది. నిజంగా హార్న్ కొట్టట్లేదండి, అడ్డం వచ్చిన పక్కన ఆగి పక్క నుంచి వెళ్తున్నాడు. గుడ్, నాయిస్ పొల్యూషన్ చేయట్లేదు. వెరీ గుడ్. నాయిస్ పొల్యూషన్ కాదు, ఇక్కడి నుంచి జైలు తీయాలంటే బతికమైతే హారన్ మిడిల్. బతకస్తుడు పుట్టిండు నా కడుపున. లేజీ ఫెల్లో మా బాబు, అన్నిట్లో బాగున్నాడు. ఆ లేజీ తనం ఒక్కటే వాడిని వెంటాడుతుంది.
కానీ ఇంత తిప్పుతాడండి, ఎంత గుడ్ బాయో. నన్ను ఎక్కడ తిప్పమంటే తిప్పుతాడు, అన్ని మార్కెట్స్ తీసుకెళ్తాడు, విసుక్కోడు. కొంచెం బయట ఎక్కడైనా టీ తాగుదాం అంట కదా, అప్పుడు వస్తుంది సర్రాని కోపం. బాబా టీ తాగుదాము చూడండి, టీ అనగానే కోపం వస్తుంది. నేను దింపి వెళ్ళిపోతా అంటాడు కానీ టీ దగ్గర అప్పుడు. నాకేమో బయట టపోరీ చాయ్స్ ఉంటాయి కదా, అక్కడ పెడతారు చూడండి, అవే టీలు ఇష్టం. చిన్న కప్లో ఇస్తాడు కదా, ఇట్లా తాగంగానే ఫ్రెష్ అయిపోతుంది అన్నమాట ఇట్లా. సో ఫాస్టింగ్ ఉన్నా కదా, కొంచెం మమ్మీకి ఏమైనా తాగిపిద్దామని ఏమైనా ఉందా చూడండి. అస్సలు వినడు. టీ అనగానే సర్రాని కోపం ఇట్లా ఎక్కుతుంది, ఎక్కడ లేని కోపం వస్తుంది. ఎందుకు బాబా టీ అంటే అంత దుష్మని నీకు? ఫోకస్ అసైన్మెంట్లో. ఓకే, ఆన్ కొట్టట్లే కాబట్టి ఫోకస్ ఎక్కువ పెట్టిండు రోడ్ మీద. ఓకే గుడ్. చలో ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఏమేమి చేస్తాను అన్నది చూపిస్తాను. ఆల్మోస్ట్ 4 అయింది, నేను 1 hour లేట్లో ఉన్నా. ఇంకా ఇంటికి వెళ్ళేసి వంట కార్యక్రమాలు మొదలు పెట్టుకోవాలి. బాయ్ బాయ్. ఇంటికి వచ్చేసామండి. సేమియా, కొబ్బరి అన్నం రెడీ అవుతుంది అండ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆలు టమాటో కర్రీ, కొబ్బరి అన్నము చేసేసి స్వీట్ చేసేసి ఇంకా అక్కడ వచ్చేసింది. లూసి పాప ఏం చేస్తుంది? చూస్తుంది ఏం స్వీట్ చేస్తుంది. మమ్మీ నాకేమి ఇస్తారు స్వీట్? సేమియా తింటావా? నిన్న పర్వణం తిన్నావా? సేమియా తింటావా? స్వీట్ తింటావా? స్వీట్ తింటారా? ఎక్కడ స్టవ్ దగ్గర వద్దు. पुष्प सदा चितलिंग सुयज्ञ विनाशन लिंग
फणिपतिवेष्टितशोभितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं